శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరికిద్దాం. ఆంగ్ల తేదీ 11వ తేదీ 3వ నెల 2025 సంవత్సరం మంగళవారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం శుక్లపక్షం ద్వాదశి తిథి ఉదయం 9:29 వరకు, తదుపరి త్రయోదశి. ఆశ్లేష నక్షత్రం తెల్లవారుజామున 3:07 వరకు, తదుపరి మఖా నక్షత్రం. అతిగండ యోగం మధ్యాహ్నం 2:36 వరకు, తదుపరి సుకర్మ యోగం. బాలవకరణం ఉదయం 9:29 వరకు, తదుపరి కౌలవకరణం. ఇక నేటి అమృత ఘడియలు రాత్రి 1:28 నుండి 3:07 వరకు. నేటి దుర్ముహూర్తం ఉదయం 8:48 నుండి 9:35 వరకు. తిరిగి దుర్ముహూర్తం రాత్రి 11:09 నుండి 11:57 వరకు. నేటి వర్జ్యం మధ్యాహ్నం 3:38 నుండి 5:16 వరకు. నేటి రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 గంటల వరకు. యమగండం ఉదయం 9 గంటల నుండి 10:30 గంటల వరకు. ఇక ఈనాటి విశేషం ద్వాదశి తిథి ఉదయం వరకు ఉండడం వల్ల ద్వాదశి పాలన చేసేటటువంటి వాళ్ళు 9:30 గంటల్లోపు విష్ణు అర్చన పూర్తి చేసుకొని హరికి నివేదన చేసినటువంటి ప్రసాదాన్ని స్వీకరించి వారు ఉపవాస విరమణ చేయాలి. తరువాత రోజంతా కూడా త్రయోదశి ఉన్నది. సర్వసిద్ధి త్రయోదశి అని భగవదారాధన ఈ త్రయోదశిలో చేయటం వల్ల చాలా విశేషమైనటువంటి ఫలితాలను ఇవ్వడంతో పాటు సమస్త కామ్యసిద్ధిని కూడా కలిగిస్తుంది. అందులో మరో విశేషం ఏమిటంటే ఈ రోజున భౌమ ప్రదోషము అంటే ప్రతి నెలలో వచ్చేటటువంటి 13వ రోజును ప్రదోషంగా చెప్తారు. ఈ ప్రదోష కాలంలో ప్రదోషకాలం చాలా ప్రత్కృష్టమైనది. ఈ సమయంలో శివారాధన చేయటం, శివ పరివారాన్ని ఆరాధన చేయటం సమస్త దోష హరణము అని చెప్తున్నటువంటి మాట. అందులో మంగళవారం కలిసి వచ్చినటువంటి ఈ ప్రదోషాన్ని భౌమ ప్రదోషం అంటారు. ముఖ్యంగా రోగబాధలు రుణబాధలు ఉన్నటువంటి వాళ్ళు ఈరోజు పగలంతా ఉపవసించి ప్రదోషకాలంలో శివారాధన చేసి, ముఖ్యంగా నంది యొక్క ఆరాధన చేసి ఈశ్వరుడికి నందికి ఏకకాలంలో హారతిని అందించేటప్పుడు తిలకించడం వల్ల సమస్త విధాలైనటువంటి దుఃఖాలతో పాటు అజ్ఞాత దోషాలు అన్నారు. అంటే జాతకం బాగుంటుంది, సాముద్రికం బాగుంటుంది, గోచారం బాగుంటుంది, కానీ తెలియనటువంటి ఇబ్బందులు పడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఈ ప్రదోష అభిషేకంలో పాల్గొనడం, ప్రదోష అర్చన చేయటం వల్ల సమస్త శుభాలు సిద్ధిస్తాయి. ముఖ్యంగా రుణబాధలు రోగబాధలు తొలగిపోతాయి భౌమ ప్రదోషం వల్ల. అలాగే ఈనాడు మరొక విశేషం ఏమిటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి సుప్రసిద్ధ నరసింహ క్షేత్రాల్లో అహోబిల నరసింహస్వామి వారి కళ్యాణోత్సవం ఈరోజు జరగనున్నది. అట్లనే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలు నేడు పరిసమాప్తం అవుతాయి. ఈ త్రయోదశి మంగళవారం నాడు నృసింహోపాసన, నృసింహ దర్శనం, నృసింహ స్తోత్రపారాయణ వల్ల కూడా విశేషమైనటువంటి ఫలితాలను పొందగలుగుతాం. అటువంటి నృసింహుడి యొక్క దివ్య కృప, ప్రదోషకాలంలో అర్చన అందుకుండేటటువంటి పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం, ద్వాదశి నాడు విశేషమైన అర్చన గైకుని భక్తుల్ని అనుగ్రహించేటటువంటి విష్ణుమూర్తి యొక్క దివ్యకృప అందరికీ పరిపూర్ణంగా ఉండాలని మనసారా ఆశిస్తూ హరిహర నామస్మరణ పురస్సరంగా స్వస్తి. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమంలో గ్రహయోగం అంశానికి స్వాగతం. ఈనాటి ఈ గ్రహయోగం శీర్షికలో మేషాది ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలని, అవసరమైన సందర్భాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్ని తెలుసుకుంటారు. అంతేకాక ఏ రాశి వారికి ఏ దిక్ప్రయాణం అనుకూలమో, ఏ రాశి వారికి ఏ దైవ దర్శనం అనుకూల ఫలితాలని ఇవ్వబోతుందో, ఏ రాశివారు ఏ రంగు దుస్తుల్ని ధరించినట్టయితే సకల కార్యాలు నిర్విఘ్నంగా ఈ రోజుకి పరిపూర్తి అవుతాయో, ఏ రాశి వారికి ఏ సంఖ్య అదృష్ట సంఖ్యగా ఈ రోజుకి మాత్రం ఉండబోతుందో ఆ విశేషాలని క్రమంగా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. ఈరోజు ద్వాదశి తిథి, తదుపరి త్రయోదశి. ఈరోజు మంగళవారం, నక్షత్రం ఆశ్లేష. నేటి ప్రత్యేకత ఈరోజు అహోబిలం లక్ష్మీనరసింహస్వామి వారి కళ్యాణోత్సవం, దాంతోపాటు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల ముగింపు కూడా. ఇక నేటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే వృషభంలో గురుడు, మిథునంలో కుజుడు, కన్యలో కేతువు, కుంభంలో రవి శనులు, మీనంలో బుధుడు రాహువు శుక్రుడు ఉన్నారు. శుక్రుడు వక్రీకరించి ఉన్నాడు. ఈ తాత్కాలిక గ్రహస్థితి ఆధారంగా మేషాది ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా తెలుసుకుందాం. ముందుగా
మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అంతా అనుకూలంగా ఉంటుంది. తమ మాట చెల్లుబడి అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఎవరితోనూ వాగ్వివాదాలు ఏమాత్రం ఉండవు. ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమో అనే ఆలోచన ఉండొచ్చు, కానీ ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా అన్ని పనులు పూర్తిగా ముగిసే అవకాశం తప్పక ఉంటుంది. అన్నదమ్ములతో తాత్కాలికంగా వచ్చినటువంటి విరోధాలు పూర్తిగా సమసిపోతాయి. అప్పచెల్లెళ్ళు కూడా సహకరించే అవకాశం ఉంటుంది. ఆస్తుల పంపకానికి సంబంధించిన ఆలోచన ఏ ఒక్కరికి లేనటువంటి కారణంగా, లేకపోతున్న కారణంగా మానసికమైన ప్రశాంతతతో ఉండగలుగుతారు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయాలు ఈ రాశి వారికి మధ్యమ స్థాయి కంటే పై స్థాయిలో ఉంటుంది. మానసికమైనటువంటి ప్రశాంతతతో ఉంటారు ఈ రాశివారు. ఈ రోజున మంగళవారం సందర్భంగా మేషరాశి వారు వీరాంజనేయ స్వామి వారిని నర్చించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే మానసిక ప్రశాంతత కారణంగా భూ లాభానికి అవకాశం ఉండొచ్చు. తూర్పు దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ఆధ్యాత్మికమైనటువంటి ఆనందంతో గడపాలి అని నిశ్చయించుకుంటారు. అలాగే చేస్తారు. తీర్థయాత్రలకు వెళ్ళడం, దైవాలకి మొక్కుబళ్ళని తీర్చుకుంటూ ఉండడం, అంతేకాక పురాణ కాలక్షేపము లేదా ఇతరమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి కాలక్షేపంతో ఈ రోజుని పూర్తి చేసుకోగలుగుతారు. సకాలంలో నిద్ర భోజనాలు ఉండకపోవచ్చు. తాత్కాలికంగా దూరభార ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏమాత్రమూ రానే రావు. అయితే ఏవైనా స్థలాలు, పొలాలు, ఇళ్ళు మొదలైనటువంటి వాటిని కొనడానికి ఏ విధమైనటువంటి ఒప్పందాలను చేసుకున్నారో వాటి విషయంలో ఏ విధమైనటువంటి వెనుకబాటుతనము లేకుండా పూర్తి చేసుకోవడం ఎంతైనా అవసరం. ఆర్థికమైనటువంటి లాభాన్ని సంపాదించుకుని పొదుపు సూత్రాన్ని మాత్రం తప్పక పాటించి తీరాలి. మంగళవారం సందర్భంగా వృషభ రాశి వారు భక్తాంజనేయ స్వామి వారిని పూజించి ద్రాక్ష పండ్లను నైవేద్యంగా సమర్పించినట్టయితే వ్యాపారంలో శుభవార్తను వినే అవకాశం ఉండొచ్చు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగానికి కొంతకాలం సెలవు పెడతాము అనేటటువంటి ఆలోచన కలుగుతుంది. పని భారం కారణంగా ఎంత పనిని చేసినప్పటికీ కూడా పై అధికారులకి ఏమాత్రపు జాలి, కరుణ వంటివి లేనటువంటి కారణంగా తీవ్రమైనటువంటి పని ఒత్తిడితో ఉంటూ ఉంటారు. ఆ కారణంగా కుటుంబంలో చిన్నమైనటువంటి చిరుబురులు ఏర్పడే అవకాశం ఉండొచ్చు. సంతానానికి సంబంధించినటువంటి విద్య విషయంలో కొద్ది పట్టించుకుని ప్రయత్నం చేద్దాం, వారి విజ్ఞాన అభివృద్ధి చేద్దామనే ఆలోచన సరిగా అమలు కాకపోవచ్చు. మధ్యమైనటువంటి ఆరోగ్య స్థితి కుటుంబంలో అందరికీ ఉండేటువంటి కారణంగా తాత్కాలికమైనటువంటి వైద్య పరీక్షల్ని చేయించుకోవడం శ్రేయస్కరం. దూరభార ప్రయాణాలని చేయలేము అనే స్పష్టమైనటువంటి వార్తని పైవారికి అందించడం మంచిది తప్ప మొగమాటానికి ప్రయాణించి ఆర్థికమైనటువంటి నష్టానికి గురయ్యే తీరుగా ఆరోగ్య నష్టాన్ని చేసుకోవడం ఏమాత్రము సరికాదు ఈ రాశి వారికి. ఈ రోజున మంగళవారం సందర్భంగా మిథున రాశి వారు కాలభైరవుడిని పూజించి గారెల్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే ఆరోగ్య సిద్ధి కలుగుతుంది. అంతేకాక ఉద్యోగ ప్రాప్తికి అవకాశం కూడా ఉండొచ్చు. దక్షిణ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలన చూస్తే ఏ విధంగానూ కలుసుబాటుతనం ఉండకపోవచ్చు. యంత్రాలు, వాహనాలు, అలాగే ఇంటికి సంబంధించిన మరమ్మతులు తప్పక వచ్చే అవకాశం ఉంటుంది. ఆ కారణంగా ఆర్థికంగా కొద్దిగా ఇబ్బందికి గురయ్యే అవకాశం స్పష్టంగా గోచరిస్తోంది. అయినా ఏ విధమైనటువంటి రుణాన్ని తీసుకోకుండా నిదానంగా ఒకటి మాట ఒకటి కానీ చేసుకున్నట్లయితే ఇబ్బంది లేకుండా గడపగలుగుతారు. ఒక్కసారే ఎక్కువ మొత్తాన్ని కానీ తీసుకున్నట్లయితే అనవసరంగా వ్యయమయ్యే అవకాశం ఉంది. కాబట్టి అలా చేయడం ఏమాత్రం సరైనటువంటి అంశం కాకపోవచ్చు. ఒకటి మీద ఒకటి ఖర్చు వస్తున్నప్పటికీ కూడా తెలియకుండా ఆదాయం వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ ఆదాయం ఇలా ఖర్చు అవుతుంది అనేటటువంటి ఓ నిర్ణయానికి రావడం మంచిది. మంగళవారం సందర్భంగా కర్కాటక రాశి వారు హయగ్రీవుని పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే ఆకస్మికమైన వివాహ సిద్ధి ఆర్థిక లాభంతో కలగచ్చు. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3.
ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పైకి గంభీరంగా కనిపిస్తారు, కానీ లోపల మానసికమైనటువంటి అశాంతితో ఉండే అవకాశం గోచరిస్తోంది. కొత్తగా నిర్మించుకున్న లేదా కొత్తగా కొనుక్కున్న లేదా ఆ మధ్యనే ఏర్పాటు చేసుకున్నటువంటి గృహానికి సంబంధించిన మరమ్మతులు తప్పనిసరి అవుతూ చేయవలసినటువంటి ఖర్చుకి మించి ఖర్చు అయ్యే అవకాశం గోచరిస్తోంది. వివాహాది శుభకార్యాలు ఇంట్లో కలిసి వచ్చేటువంటి అవకాశం కారణంగా ఇంటిని మరమ్మతు చేయడం, అలాగే తామున్నటువంటి ఇంటి పరిసరాలను శుభ్రం చేయడం మొదలైనటువంటి వాటికి ఎక్కువ మొత్తంలో ఖర్చు చేసే ఆలోచన ఉండొచ్చు. న్యాయస్థానంలో అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్య మరింత జటిలం కాకుండా ఉండే తీరుగా జాగ్రత్తగా సరైనటువంటి న్యాయవాదిని ఏర్పాటు చేసుకోవడం ఎంతైనా అవసరం. కుటుంబంలో సంతానం వ్యతిరేకించే అవకాశం, ప్రశ్నించే అవకాశం ఉన్నటువంటి కారణంగా జాగ్రత్తగా వ్యవహారాన్ని లౌక్య రీతిలో పరిష్కరించుకోవడం ఎంతైనా అవసరం. మంగళవారం సందర్భంగా సింహరాశి వారు నృసింహస్వామి వారిని చామంతులతో పూజించినట్లయితే ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉండొచ్చు. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 6. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మానసికంగా దృఢంగా ఉంటారు, లౌకికంగా ఆలోచనతో వ్యవహరిస్తారు, పై అధికారులతో లౌక్యంగా వ్యవహరించే అవకాశం మరింతగా ఉంటుంది. ఆర్భాటాలకి, విశేషమైనటువంటి అట్టహాసాలకి పోతూ ఆర్థికమైనటువంటి వ్యయాన్ని మరింత చేసుకునే అవకాశం గోచరిస్తోంది. పై అధికారులతో సంయమనాన్ని పాటిస్తూ మాట్లాడతారు. ముఖ్యంగా దైవాలకి సంబంధించినటువంటి తీర్చుకోవాల్సిన ముక్కుబళ్ళ కోసమని దూరభార ప్రయాణాలను చేస్తారు. ఆర్థికమైనటువంటి భారం మాట అటుంచి అనారోగ్యం కొద్దిగా ప్రవేశించే అవకాశం ఉంది కాబట్టి మధ్యమ వైద్య పరీక్షలు చేయించుకోవడం ఈ రాశివారు అత్యవసరం. ఆర్థికమైనటువంటి లాభం, అంతేకాక వేతనంలో కూడా ఆర్థికమైనటువంటి పెంపు ఉండే అవకాశం గోచరిస్తుంది. మొత్తం మీద కన్యారాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయం విశేషంగా ఉంటుంది ఈ రాశి వారికి ఈ రోజున. మంగళవారం సందర్భంగా కన్యారాశి వారు మహాకాళిని పూజించి పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆకస్మికమైనటువంటి భూ లాభానికి అవకాశం ఉండొచ్చు. వాయవ్యదిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఆకుపచ్చన. అదృష్ట సంఖ్య 9. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే మాట్లాడే మాటని కఠినంగా ఉన్నట్టుగా మాట్లాడడం వల్ల ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. కొద్ది లౌక్య ధోరణితో మాట్లాడడం అవసరం. కోపాన్ని తప్పనిసరిగా అదుపు చేసుకుని తీరాల్సిందే. పై అధికారులతో మాట్లాడేటువంటి సందర్భంలో ఏ విధమైనటువంటి దూకుడుతనము లేకుండా ఉండడం మరింత అవసరం. కొత్తగా ఉద్యోగం కోసమని మరో చోటికి వెడదామనే ఆలోచన, ఆ ప్రయత్నం పూర్తిగా మానుకోవడం మంచిది. ఔషధ సేవ తాత్కాలికంగా తప్పనిసరిగా చేసుకోవడం కుటుంబం మొత్తానికి అవసరం కావచ్చు. మధ్యమ వైద్య పరీక్షలు చేయించుకోవడం అవసరం. అంతకుముందు కొన్నటువంటి స్థలమో పొలమో ఇల్లో మొదలైనటువంటి వాటికి మరమ్మతులే చేయించవలసి వచ్చినట్టయితే కొన్నాళ్ల పాటు వాయిదా వేసుకోవడం అవసరం తప్ప ఖర్చు ఉన్నటువంటి రోజుల్లో దాని మీద మరింత ఖర్చు చేయడం అంత సరైనటువంటి పరిస్థితి కాకపోవచ్చు. మంగళవారం సందర్భంగా తులారాశి వారు కుమారస్వామి వారిని పూజించి గోధుమ రవ్వ పాయసాన్ని నైవేద్యంగా సమర్పించినట్టయితే ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉండొచ్చు. ఉత్తర దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నలుపు. అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్వయం నిర్ణయాన్ని చేస్తూ ఉంటారు. ఏ విషయంలో అయినా సరే, అది వివాహం కావచ్చు, గృహ ప్రవేశం కావచ్చు, లేదా మరేదైనా శుభకార్యమైనా కావచ్చు. స్వీయ నిర్ణయాన్ని చేయడం వల్ల కొంతమందితో విరోధభావం తాత్కాలికంగా బంధువులలో ఏర్పడే అవకాశం ఉండొచ్చు. కుటుంబ శ్రేయస్సుని ఆకాంక్షించేటటువంటి వారికి కొద్ది మనస్తాపం కలిగే అవకాశం కూడా ఉండొచ్చు తాత్కాలికంగా. ముఖ్యంగా ఆర్థికమైనటువంటి లాభం కోసం ఎంత ప్రయత్నించినప్పటికీ కూడా పెద్దగా కలుసుబాటుతనం లేనటువంటి కారణంగా వ్యాపారంలో అనుకున్నంతటి లాభం రాకపోవచ్చు. అయితే నష్టం మాత్రం ఉండే అవకాశం లేదు. వ్యాపారంలో అనుకూలమైనటువంటి వారితో ఈ కార్యక్రమాన్ని అంతటినీ నడిపిస్తూ ఉండడం చెప్పుకోదగ్గటువంటి అంశం. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయం మధ్యమంగానే ఉంటుంది తప్ప ఈ రాశి వారికి విశేషంగా ఉండే అవకాశం ఉండకపోవచ్చు. మంగళవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు పంచనాగుల్ని పూజించి ఆవు పాలని నైవేద్యంగా సమర్పించినట్టయితే నూతన ఉద్యోగ ప్రాప్తికి అవకాశం ఉండొచ్చు.
ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్పష్టంగా తమ ఆదాయం మీదనే తాము ఏదైనా నూతనమైనటువంటి స్థిరమైన ఆస్తిని కొనాలి అని అభిలషిస్తారు. దానికి తల్లిదండ్రులు సహకరించే అవకాశం ఉంటుంది. స్త్రీ జనానికి ముఖ్యంగా అత్తమామల్ని ఆదరించేటటువంటి ఆ విధానం ఉండకపోవచ్చు. తద్వారా కుటుంబంలో తాత్కాలికమైనటువంటి విభేదాలు ఏర్పడే అవకాశం గోచరిస్తోంది. ఆర్థికమైనటువంటి ఆదాయం విషయం కంటే కూడా శారీరకమైనటువంటి అనారోగ్యం మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి మధ్యమమైన వైద్య పరీక్షలు చేయించుకోవడం ఈ రాశివారు అత్యవసరం. వాహనాన్ని నడిపేటువంటి సందర్భంలో, యంత్రాలతో పని చేసేటువంటి సందర్భంలో, పని చేయించే సందర్భంలో కూడా ముఖ్యమైనటువంటి జాగ్రత్తల్ని పాటించడం తప్పనిసరి. మంగళవారం సందర్భంగా ధనురాశి వారు మంగళగౌరిని పూజించి క్షీరాన్నాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే తప్పక ఆగిన పనుల్లో కదలిక ఆర్థిక లాభంతో కలిగే అవకాశం ఉండొచ్చు. ఈశాన్య దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 7. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికమైనటువంటి ఆదాయం విశేషంగా ఉంటూ ఉంటుంది. కుటుంబంలో తల్లికి లేదా తండ్రికి లేదా ఇరువురికి కూడా తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కలిగే అవకాశం ఉంది. ఆ కారణంగా కొంత ధనాన్ని చేతిలో ఉంచుకోవడం అత్యవసరం. ఆరోగ్యపరమైనటువంటి పరీక్షల్ని చేయించుకోవడం కుటుంబం మొత్తానికి అత్యవసరం. విశేషమైనటువంటి ఆర్థిక లాభం కలుగుతుందనే అభిప్రాయంతో పెద్ద మొత్తంలో అప్పు చేయాలని అభిలషిస్తారు. అది ఏమాత్రమూ సరైనటువంటి నిర్ణయం కాకపోవచ్చు. ఎవరితోనూ విరోధ భావం లేకుండా అందరితోనూ అనుకూలంగా ఉండడం చాలా అవసరం. అన్ని చోట్ల తలెత్తుకునే బతకాలి అనేటువంటి ఆలోచనతో పాటు ఒక్కొక్క చోట తలదించుకోవడం కూడా లౌక్యానికి సంబంధించిన, విజయానికి సంబంధించిన అంశంగా ఆలోచించుకోగలగాలి. మంగళవారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని సన్నజాజులతో పూజించి దధ్యోదనాన్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే ఆరోగ్య లాభం కలుగుతుంది. ఆర్థికమైనటువంటి లాభం కూడా కలిగే అవకాశం ఉండొచ్చు. ఆగ్నేయ దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 4. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏ విషయాన్ని చేసినప్పటికీ కూడా తప్పనిసరిగా కుటుంబ సభ్యులందరితోనూ చర్చించిన మీదటే నిర్ణయాన్ని తీసుకోవడం అత్యవసరం. సొంతంగా తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల కుటుంబంలో చిన్నమైనటువంటి ఇబ్బందులు కలిగి మరింత పెద్దవయ్యే అవకాశం గోచరించవచ్చు. సంతానంలో ఉన్నటువంటి వారు వ్యతిరేకించే ఆలోచన లేకుండా, విరోధంగా మాట్లాడే అవకాశం లేకుండా సమన్వయ భావంతో కలుపుగోలు ధోరణితో వెళ్ళడం ఎంతైనా మంచిది. ధర్మ పద్ధతిగానే ఉంటారు. పుష్కలమైనటువంటి ఆదాయాన్ని సంపాదిస్తూ ఉంటారు. అధర్మమైనటువంటి ఆలోచన ఏమాత్రమూ లేకపోవడం చెప్పుకోదగ్గటువంటి అంశం. ఆర్థికమైనటువంటి ఖర్చు పెరుగుతూ ఉండేటటువంటి కారణంగా ఆర్థికమైన వ్యయం అయ్యేటటువంటి ఆలోచనలు ఏమాత్రము చేయడం సరికాదు, కాకపోవచ్చు కూడా. ముఖ్యంగా దైవాలకి మొక్కుబళ్ళని తీర్చుకోవడం, అలాగే ఇతరమైనటువంటి పుణ్యక్షేత్రాలకి దర్శించామనే ఆలోచన ఉన్నా కూడా అది అమలు అయ్యే అవకాశం ఆర్థికమైన లోపం కారణంగా ఈ రోజుకి ఉండకపోవచ్చు. మంగళవారం సందర్భంగా కుంభరాశి వారు కుమారస్వామి వారిని పూజించి నువ్వుల ఉండల్ని నైవేద్యంగా సమర్పించినట్లయితే సమస్యలన్నీ కూడా పరిష్కరింపబడమే కాకుండా ఆర్థిక లాభానికి అవకాశం ఉండొచ్చు. నివృత్తి దిక్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు నీలం. అదృష్ట సంఖ్య 7. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్థిరమైనటువంటి నిర్ణయం ఏమాత్రం ఉండదు. వృత్తి ఉద్యోగ వ్యాపారపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటూ ఉంటుంది. ఆర్థికమైనటువంటి వ్యయం పెరిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఏమాత్రపు వెనుకబాటుతనము లేకుండా ఉంటారు. తాత్కాలికమైనటువంటి ధర్మబద్ధ పద్ధతిలోనే జీవనాన్ని సాగించాలని స్థిరమైనటువంటి నిర్ణయంతో ఉంటారు. కుటుంబంలో ఉండే తల్లిదండ్రుల్లో ఒకరికి తాత్కాలికమైనటువంటి అనారోగ్యం కలిగిన ఏమాత్రపు మానసికమైనటువంటి భీతి లేకుండా ఉండగలుగుతారు. సంపూర్ణంగా ఎవరికైనా సరే సహాయాన్ని చేయాలనే ఆలోచనతో ఉంటారు. సమాధానాన్ని చెప్పగలిగినటువంటి స్థితిలో కూడా ఉంటారు.
ఏ విధమైన అనారోగ్యం ఉండే అవకాశం లేదు. అంతకుముందు ఉన్నటువంటి కంఠానికి సంబంధించిన, నేత్రానికి సంబంధించిన తాత్కాలికమైనటువంటి అనారోగ్యం మాత్రం తగ్గే అవకాశం లేకపోవచ్చు, అలాగే ఉంటుంది. పెరిగే అవకాశం ఏమాత్రమూ లేదు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారపరమైనటువంటి ఆదాయం మధ్యమంగా ఉంటుంది ఈ రాశివారికి తప్ప విశేషంగా ఉండే అవకాశం ఈ రోజుకి లేకపోవచ్చు. మంగళవారం సందర్భంగా మీనరాశి వారు వారాంజనేయ స్వామి వారిని పూజించి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించినట్లయితే న్యాయస్థానంలో విజయం, ఆర్థిక లాభంతో కలిగే అవకాశం ఉండొచ్చు. వాయువిద్యుత్ ప్రయాణం అనుకూలం. కలిసి వచ్చే రంగు తెలుపు. అదృష్ట సంఖ్య 8. ఇవి ఈనాడు ద్వాదశ రాశుల వారికి కలిగే శుభ అశుభ ఫలితాలు. ఈరోజు మంగళవారం అయినటువంటి సందర్భంగా ఆంజనేయ స్వామి వారి సంపూర్ణ అనుగ్రహం సర్వరాశుల వారికి కలగాలి హృదయపూర్వకంగా ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు ఫాల్గుణ శుక్ల ద్వాదశి, దీన్ని నరసింహ ద్వాదశి అనే పేరుతో పిలుస్తారు. ఈ నరసింహ ద్వాదశి సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే శుభము లాభము చేకూరుతాయో, అలాగే మంగళవారం సందర్భంగా గృహానికి, వ్యాపార సంస్థలకి ఉన్నటువంటి దృష్టి దోషాలన్నీ తొలగింపజేసుకోవటానికి ఎలాంటి సులభమైన విధి విధానాలు పాటించాలో నేటి శుభము లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. ప్రధానంగా ఫాల్గుణ మాసంలో శుక్లపక్షంలో వచ్చే ద్వాదశి తిథిని నరసింహ ద్వాదశి లేదా గోవింద ద్వాదశి అనే పేర్లతో పిలుస్తారు. ఈరోజు నరసింహస్వామికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు కాబట్టి మీ గృహంలో నరసింహస్వామి చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 9 ఒత్తులు విడిగా వేసి దీపాన్ని వెలిగించాలి. ఓం నమో నారసింహాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఎరుపు రంగు పుష్పాలతో నరసింహస్వామిని పూజించి వడపప్పు పానకం నైవేద్యంగా సమర్పించాలి. అలాగే ఫాల్గుణ శుక్ల ద్వాదశిని గోవింద ద్వాదశి అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈరోజు తిరుమల కొండ మీద పుష్కరిణిలో స్నానం చేస్తే భూమి మీద ఉన్నటువంటి సమస్త పుణ్యతీర్థాలలో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. అయితే తిరుమల కొండ మీద పుష్కరిణిలో స్నానం చేయలేని వాళ్ళు ఎవరైనా సరే దానికి ప్రత్యామ్నాయంగా ఈరోజు స్నానం చేసే నీటిలో గంగాజలం కొద్దిగా కలుపుకొని గోవింద 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 అంటూ గోవింద నామస్మరణ చేసుకుంటూ స్నానాన్ని ఆచరించండి. స్నానం చేసిన తర్వాత వెంకటేశ్వర స్వామి చిత్రపటం దగ్గర దీపాన్ని వెలిగించి ఓం గోవిందాయ నమః అనే మంత్రాన్ని వీలైనన్ని సార్లు పఠించండి. ఇలా చేస్తే కలియుగ ప్రత్యక్ష దైవమైన వెంకటేశ్వరుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. అన్ని రకాలైన కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే దైనందిన జీవితంలో ఇంటికి, వ్యాపార సంస్థలకి ఏర్పడేటటువంటి దృష్టి దోషాన్ని తొలగింపజేసుకోవటానికి కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలి. ప్రధానంగా ఇంటికి ఎలాంటి దిష్టి దోషాలు తగలకుండా ఉండాలంటే నెలకొకసారి మంగళవారం పూట ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లలో కొద్దిగా కుంకుమ కలిపి ఆ తర్వాత నిమ్మరసం ఆ నీళ్లలో కొద్దిగా పిండి ఆ ఎరుపు రంగు నీటితో కుంకుమ కలిపినటువంటి నీటితో ఇంటికి 3 సార్లు సవ్య దిశలో 3 సార్లు అపసవ్య దిశలో దిష్టి తీస్తూ ఓం అష్టభైరవాయ నమః అనేటటువంటి మంత్రాన్ని మనస్సులో స్మరించుకోవాలి. ఆ తర్వాత ఆ నీళ్లు ఎక్కడైనా దూరంగా పారవేయాలి. ఇలా చేస్తే ఇంటికి ఉన్నటువంటి దృష్టి దోషం నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే ఇంటికి, ఇంట్లో ఉన్న సభ్యులందరికీ సమస్త దృష్టి దోషాలు పోవాలంటే నెలకొకసారి మంగళవారం పూట ఒక నలుపు రంగు వస్త్రం తీసుకొని ఆ నలుపు రంగు వస్త్రంలో కొన్ని నల్ల నువ్వులు ఉంచి ఒక చిటికెడు రాళ్ళ ఉప్పు వేసి నలుపు రంగు దారంతో మూటగట్టి ఆ మూటతో 3 సార్లు సవ్య దిశలో 3 సార్లు అపసవ్య దిశలో ఇంటికి దిష్టి తీసిన తర్వాత ఆ మూటను నువ్వుల నూనెలో ముంచి వెలిగించి దూరంగా ఎక్కడైనా ఆ దీపాన్ని విడిచిపెట్టాలి. ఇలా చేసినట్లయితే ఇంటితో పాటుగా ఇంట్లో ఉన్నటువంటి సభ్యులకు ఉన్న దృష్టి దోషాల నుంచి కూడా బయటపడవచ్చు. అలాగే వ్యాపార సంస్థలకు దృష్టి దోషం తగలకుండా ఉండాలంటే వ్యాపార సంస్థలో ఉత్తర దిక్కులో ఒక ఆకుపచ్చ రంగు వస్త్రంలో కొబ్బరికాయను ఉంచి ఆ మూటను వేలాడదీయాలి. ప్రతిరోజు వ్యాపార స్థలం తెరవగానే ధూపం వేస్తూ ఉండాలి. అలాగే వ్యాపారస్తులు ఎవరైనా సరే ప్రతి శుక్రవారము కూడా లక్ష్మీదేవి దగ్గర కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయ ముక్కల్లో కొద్దిగా పంచదార కలిపి కొనుగోలుదారులకు ఆ కొబ్బరికాయ ముక్కలు పంచిపెట్టాలి. అలాగే వ్యాపార సంస్థలో ఒక పుస్తకాన్ని ఏర్పాటు చేసుకొని ఆ పుస్తకంలో ప్రతిరోజు వ్యాపార సంస్థ తెరవగానే శ్రీరామ జయమని 11 సార్లు రాయాలి. ప్రతిరోజు వ్యాపార సంస్థ తెరిచే ముందు వ్యాపార సంస్థకు 2 వైపులా కూడా కొద్దిగా రాళ్ళ ఉప్పు పోసి దాని మీద ఒక నిమ్మకాయ కోసి ఆ నిమ్మ చెక్కలు ఉంచి
ఉంచి కొద్దిగా కుంకుమ చల్లి ఆ తర్వాత వ్యాపార సంస్థను తెరవాలి. రాత్రి వ్యాపార సంస్థ మూసివేసే సమయానికి ఆ రాళ్ల ఉప్పు, నిమ్మకాయ చెక్కలు ఇవన్నీ కూడా ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి. ఇలా చేస్తే వ్యాపార సంస్థలకు ఉన్నటువంటి దృష్టి దోషాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఇంటికి వ్యాపార సంస్థలకి ఉన్నటువంటి సమస్త దృష్టి దోషాలు పోగొట్టుకోవటానికి ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. అలాగే రేపు బుధవారం సందర్భంగా గణపతి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి అన్ని విఘ్నాలు పోగొట్టుకోవటానికి, వ్యతిరేక ఫలితాల నుంచి బయటపడటానికి గణపతి ఆలయ ప్రాంగణంలో వికట దీపాన్ని ఏ విధంగా వెలిగించాలో, ఎలాంటి గణపతి చిత్రపటాలు గృహంలో ఏర్పాటు చేసుకుంటే సమస్త శుభాలు కలుగుతాయో రేపటి శుభం లాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.